హే భాయ్ ఎంత పెట్టొచ్చు అంటూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు 2020 మ్యాచ్ను తలపిస్తున్నాయి. కోడి పందాలకు మించి తెలంగాణతో పాటు ఏపీలో కూడా కాయరాజకాయ అంటూ బెట్టింగ్ దందాకు తెరలేపాయి కొన్ని బ్యాచ్లు. ముఖ్యంగా రంగంలోకి దిగిన భీమవరం బెట్టింగ్ గ్యాంగ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుని మరీ గుట్టు చప్పుడు కాకుండా పందాలు కాస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు ఎవరు గెలిచినా తమకే లబ్ధి జరిగేలా బెట్టింగ్ రాయళ్లు సరికొత్త ట్రిక్లు ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత సర్వేలు నిర్వహించుకోవడంతో పాటు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో బైపోల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనడంతో పందెం రాయుళ్లు పండగ చేసుకుంటున్నారట. జూబ్లీ హిల్స్ బైపోల్ రోజురోజుకు ఉత్కంఠ పెంచుతోంది. మారుతున్న సమీకరణలు, విసురుతున్న సవాళ్లు, వేస్తున్న వ్యూహాలతో ఎవరు గెలుస్తారో అన్న సస్పెన్స్ 2020 మ్యాచ్ను తలపిస్తోంది. అన్ప్రెడిక్టబుల్ గా మారిన జూబ్లీ హిల్స్ పోరు సహజంగానే బెట్టింగ్ రాయుళ్లను టెంప్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జూబ్లీ హిల్స్ ఎన్నికపై కాయరాజకాయ వ్యవహారం కోడి పందేల రేంజ్ లో సాగుతోంది. జూబ్లీ హిల్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇటు తెలంగాణ అటు ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. కోట్ల రూపాయల బెట్టింగ్ చేతులు మారుతోంది. హైదరాబాద్ లో ఉంటున్న బంధువులను వాకప్ చేస్తూ మరీ పందెం కాస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పందేల జోరు మొదలైంది. చాలా మంది సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని ఇతర ఏరియాల్లోని తమ బంధువులకు ఫోన్లు చేసి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి వాతావరణం అనుకూలంగా ఉందంటూ ఆరా తీశారు. అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో ట్రెండ్ వస్తుండటంతో ఫలానా పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో ఏ పార్టీ విజయబావుట ఎగరేస్తుందంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణలోనూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్పై ఎవరు తగ్గడం లేదు. పందెం రాయుళ్లు ఎంత పడితే అంత డబ్బులు పెట్టేస్తున్నారు. ఒకే ఏరియాలోని 10 మంది కలిసి 25 కోట్ల బెట్టింగ్ కాశారని ప్రచారం జరుగుతోంది. ఇంకా చాలా చోట్ల కోట్లలో పందేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అటు ఏపీ ఇటు తెలంగాణలో ప్రత్యేక సర్వేలకు 70,000 నుంచి 1,00,000 చెల్లిస్తున్నారు. పెద్ద ఏజెన్సీలకైతే 3 లక్షల దాకా ఇస్తున్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో బెట్టింగ్ కాసి కోట్లు కొల్లగొట్టాలని పందేలకు సై అంటున్నారు. మొత్తానికి ఉత్కంఠగా మారిన జూబ్లీ హిల్స్ ఎన్నిక అటు ఏపీ ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున బెట్టింగ్ మనీ చేతులు మారేలా చేస్తోంది. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్, ప్రత్యేక యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ దందా కొనసాగుతోంది. బెట్టింగ్ల మూలంగా ఎంతో మంది వీధిన పడ్డా, ఆత్మహత్యలు చేసుకున్న ఈ దందా మాత్రం ఆగడం లేదు. సహజంగానే ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలప్పుడు రాజకీయ వేడి కొనసాగుతుంది. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైన జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, ముఖ్యంగా భీమవరం బెట్టింగ్ గ్యాంగులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే బెట్టింగ్లో రెండు వైపులా వారే ఉండడంతో మధ్యలో బెట్టింగ్ చేసిన వారు మాత్రం నష్టపోతున్నారు. భీమవరం బెట్టింగ్ రాయిళ్ల మాయతో మధ్యలో నష్టపోతోంది సామాన్యులే. పందెం కోసం బెట్టింగ్ గ్యాంగ్ కొత్త పన్నాగాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. వారే సర్వేలు నిర్వహించి కొన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా, మరికొన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎవరు గెలిచినా పందెం రాయుళ్లకే దండిగా డబ్బులు దక్కేది. అయితే ప్రస్తుతం బెట్టింగ్ల జోరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్, షేక్పేటతో పాటు ఎర్రగడ్డ డివిజన్ మరికొన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలోని జూనియర్ ఆర్టిస్టుల అడ్డాలో బెట్టింగ్ రాయుళ్లు తిష్టవేసి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బెట్టింగ్ వ్యసనానికి బానిసలుగా మారిన వారు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో పందెం రాయుళ్లు బీ కేర్ఫుల్. అత్యాశకు పోయారో అంతే సంగతులు.